హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్రాయిము వారు అబద్ధముతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. ఎఫ్రాయిము అబద్ధాలు ఆడుతున్నాడు. అబద్ధాలు. యేసుప్రభు బిడ్డలు అబద్ధాలు ఆడకూడదు. అవునా కదా? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. యేసుప్రభు నమ్ముకున్నాక, రక్షించబడ్డాక నీ మాట సత్యమైన మాటే రావాలి, కానీ మోసపు మాటలు, తంత్రపు మాటలు, అబద్ధపు మాటలు. అబద్ధం ఆడతామండి ఈ రోజున మనుషుడికంట మంచినీళ్ళు తాగటంలాగా అయిపోయిందంట. చూడుతాను, అబద్ధములు ఆడటం మంచినీళ్లు తాగినట్టు అబద్ధాలు ఆడుతున్నారు. మంచినీళ్ళు తాగేవాడు ఎట తాగుతాడు? ఒకవేళ కాఫీ టీ తాగాడు అనుకోండి, కప్పులో టీ పెట్టుకొని అంటారు కదా. ఏదైనా జ్యూస్ తాగారనుకోండి అని తాగుతారు. ఈ మంచినీళ్ళు తాగే వాళ్ళు ఎట తాగుతారు? అది మన ఆంధ్రాలో అయితే చెంబు ఎత్తి పెట్టుకొని గడగడగడగడ తాగేసేవారు పూర్వకాలం. ఇప్పుడు ఎవరు తాగట్లేదు ఏమోలాగా. ఒక్క గొక్కలో చెంబు నీళ్లు తాగేస్తారు లోపలికి. ఈ అబద్ధాలు ఆడేవాడు ఆలోచించకుండా, నోటికి అదుపు లేకుండా, భయం లేకుండా, సిగ్గు లేకుండా పచ్చి అబద్ధాలు ఆడతారంటండి. నేను పచ్చి అబద్ధాలు ఆడనండి, తెల్ల అబద్ధాలు ఆడతానన్నాడు ఒక ఆయన. తెల్ల అబద్ధాలు అంటే ఏంటంటే 10 రూపాయలు ఉంటాయి ఇవ్వమంటే లేవయ్యా 10 రూపాయలు అన్నాడంట. ఆయన దగ్గర 100 రూపాయలు ఉందంట, 10 రూపాయలు నోటు లేదంట, అందుకని 10 రూపాయలు లేవన్నాడంట. అది తెల్ల అబద్ధం అంట. ఏంటంటే నువ్వు ఎలా కప్పిపుచ్చినా అబద్ధమే. మీరు మీ తండ్రి ఏగో అపవాది సంబంధులు. వాడు మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. ఏంటో అందరూ యేసు ప్రభువుని నమ్ముకున్నాం, యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించాడు అంటున్నారే కానీ అబద్ధాలు మానటం లేదు కదా. జాగ్రత్త అండి. బైబిల్లో చాలా పెద్ద లిస్ట్ ఉంది ఎలాంటి వాళ్ళు నరకానికి పోతారని. ప్రకటన గ్రంథంలో 2-3 చోట్ల ఉంది. చివరిలో ఒక మాట ఉంది, అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ అగ్ని గంధములతో మండు గుండములో. ఎవరంటే అబద్ధమును ప్రేమించి జరిగించు వారందరూ. గుండె మీద చేసుకొని చెప్పగలరా, నేను అబద్ధం ఆడటం లేదు యేసయ్యని నమ్ముకున్నాక. అందులో నా భర్తతో అస్సలు అబద్ధం ఆడను అంటావమ్మా. అంతసేపు ప్రార్థన చేస్తావు, గంటన్నర సేపు ప్రార్థన చేస్తున్నావు, మంచి విశ్వాసిని అంటున్నావు. నీ భర్తతో అబద్ధం ఆడకుండా ఉన్నావా? మాట్లాడరేంటండి? చెప్తే పరుగు పోద్దనా? నాకు చెప్పద్దులేండి. ప్రభు దగ్గర ఒప్పుకోనండి. మనం అబద్ధాలు ఆడుతున్నప్పుడు ఆయన గుండె నొచ్చుకుంటుందండి. ఆయన సత్యవంతుడు. అబద్ధాన్ని ఎంత మాత్రం సహించలేనివాడు మన ప్రభు. మోసం, ఒక క్రైస్తవుని జీవితంలో మోసం ఉండకూడదండి, వేషధారణ ఉండకూడదు. ఆనాడు పరిసయ్యుల మీద చాలా కోపం వచ్చింది యేసు ప్రభుకి. ఎందుకో తెలుసా? ఎంత పాపినైనా, వ్యభిచారునైనా, దొంగనైనా, ఎలాంటి ద్రోహినైనా క్షమించాడు, కానీ వేషధారులను ఎంత మాత్రం సహించలేదు. సర్ప సంతానమా, వేషధారులారా, పైకి సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు, మీ అంతరంగములో కుళ్ళిపోయి ఉన్నాయి, శవములు ఉన్నాయి, పాత్ర పైన గడుగుతున్నావు, లోపల దుర్గంధంతో ఉంది అని వారిని హెచ్చరించారు. ఎలాంటి పాపికైనా క్షమాపణ దొరికింది, కానీ వేషధారికి ప్రభు దగ్గర క్షమాపణ దొరకలేదు. యేసు ప్రభు బిడ్డలమైన తరువాత కల్మషం లేని వారిగా మనం జీవించాలి, వేషధారణ లేని వారిగా జీవించాలి. దేవుని వాక్యంలో చాలాసార్లు రాయబడి యథార్థవంతులను ఆయన వెతుకుతున్నాడని. యథార్థంగా ఉండటం అంటే పాపం లేకుండా ఉండటం కాదండి. పాపం లేకుండా ఉండలేం మనం. ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక తప్పు ఈ మట్టి శరీరంలో ఉన్నంతకాలం, ఈ సాతాను అధికార రాజ్యంలో ఉన్నంతకాలం ఏదో ఒక శోధనలో పడుతూ ఉంటాం. కానీ యథార్థంగా ఉండటం అంటే నీవు ఉన్నది ఉన్నట్టుగా ఉండటం, తప్పును వెంటనే గ్రహించుకొని ఆ తప్పును ఒప్పుకొనటం. యథార్థంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయకపోయినా ప్రార్థన చేసినట్టు ముఖం పెడతాం ఎందుకు? కానుక ఇవ్వకపోయినా ఒట్టు చేయి ఇట్టని కానుకేసినట్టు అంటం ఎందుకు? ఏంటండి? వేషధారణ. యథార్థతగా ఉండటం దేవుడు నేర్పిస్తున్నాడు. ఎఫ్రాయిము దేవుడు ఎఫ్రాయిము దగ్గర నుంచి గొప్పవాడిని ఆశించాడా? ఈ ఎఫ్రాయిము జనాంగము ఇశ్రాయేలు జనాంగంలో ఒక వంశం, అది ఒక గోత్రం. అది ఈ ఎఫ్రాయిము సంతానము నా చేత దీవించబడిన వారు ఈ లోకంలో యేసుక్రీస్తుని లేక యెహోవా దేవుని నమ్మిన వారు ఇలాగ ఉంటారు అని, నన్ను మహిమపరుస్తాడని ఎంతో ఆశపడి
అతన్ని కౌగలించుకొని, అతన్ని నడక నేర్పించి, అతన్ని ప్రేమించి, అతన్ని స్వస్థపరిచి, అతన్ని దీవించి, అతన్ని గొప్ప చేస్తే అన్నీ మర్చిపోయి బాధ పెడుతున్నారు. ఈ రోజున యేసయ్యను బాధ పెట్టేవారు ఎవరో తెలుసండి? యేసయ్య చేత ఎక్కువగా ప్రేమించబడ్డవారే, యేసయ్య చేత ఎక్కువగా దీవించబడ్డవారే, యేసయ్య చేత ఎక్కువగా ఆశీర్వదించబడిన వారే అనేక మంది మన జీవితాల్లో మన ప్రభువును దుఃఖపరుస్తూ ఉన్నాం. విచిత్రం ఏంటంటే, నేను ఆయన్ని దుఃఖపరుస్తున్నాను అన్న సంగతి కూడా గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. నేను మా నాన్నగారు రక్షించబడ్డాక ఒక 6 నెలల తర్వాత నేను రక్షించబడ్డానండి. మా నాన్నగారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈ కాకినాడలో పనిచేసేవారు. మేము యేసుప్రభుని నమ్ముకోలేదప్పుడు. మా నాన్నగారు ఫుల్గా తాగుతుండేవారు, బాగా లంచాలు వస్తుండే. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్గా. బాగా లంచాలు వస్తుండే, బాగా తాగేవారు, రాత్రంతా చీట్ల బాగా ఆడేవారు, ఇష్టం వచ్చినట్టు చూస్తుండేవారు. చివరికి విరక్తి చెంది ఆ కాకినాడలో సముద్రంలో పడి చచ్చిపోదామని ఒకరోజు వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్తున్న సమయంలో ఇలా ఒక మీటింగ్ జరుగుతూ ఉంది, పబ్లిక్ మీటింగ్. ఆయనకు చూసినంటే అనిపించింది, నేను చచ్చిపోదాం అనుకున్నాం కదా, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని చచ్చిపోతే మోక్షం దొరుకుద్ది అని లోపలికి వచ్చాడంట. మారదామని కాదు, చావక ముందు ప్రార్థన చేసుకుంటే పరలోకం దొరుకుద్ది, మోక్షం దొరుకుద్దని. కానీ మూల కూర్చొని దేవుని మాటలు వింటున్నప్పుడు అక్కడ దేవుని సేవకుడు ఆ రోజు ప్రసంగిస్తున్నాడు. యవ్వనస్తుడా, నువ్వెందుకు చనిపోవాలి? నీ స్థానంలో యేసు ప్రభు మరణించాడు, ఆయన పొందిన దెబ్బల ద్వారా నీకు క్షమాపణ ఉన్నది, స్వస్థత ఉన్నది అని చెప్పిన మాటలు ఆయన గుండెకి పట్టుకున్నాయని. తర్వాత ముందుకు వచ్చి ప్రార్థన కోరారు. ఆ దైవ సేవకులు ఆయన కోసం ప్రార్థన చేశారు. ఆయన హృదయంలో గొప్ప అద్భుతం జరిగింది. స్వస్థత కాదు, అక్కడ మనసు మారిపోయింది. ఆ 2వ రోజు నుంచి ఆయన పూర్తిగా జీవితం మారిపోయింది. నేను 18 ఏళ్ళు యవ్వనస్తుడిగా మా నాన్నను అబ్జర్వ్ చేశాను. ఆయనకి అప్పుడు 40 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళు. నిజంగానే మారాడా మా నాన్న? క్లబ్కు పోడా, బ్రాందీ తాగడా, చెట్ల ప్యాక ఆడడా, బూతులు తిట్టడా అని ఒక వారం రోజులు గమనించి ఆయన జీవితంలో పూర్తిగా మార్పు వచ్చేసింది. చాలా సంతోషపడ్డాను. కానీ వెంటనే ఆయన ఏమన్నాడంటే, నన్ను మారమంటున్నాడు. బాగానే ఉంది, నువ్వు 40 ఏళ్ళు తిని తాగి చూసి పడి లేచి నువ్వు మారావు, నాకు ఇప్పుడే ఇంకా ఏమి నూగు మేసాలు వస్తున్నాయి, ఇంకా నేను అందులో ఏముందో చూడలేదు, ఇందులో ఏముందో చూడలేదు, అందులో పడలేదు, ఆ పాపం చేయలేదు, ఈ పాపం చేయలేదు, ఇంతలోకే నేను మారి సన్యాసం పుచ్చుకోమంటావు నన్ను మా నాన్న మీద తిరగబడతాం మొదలుపెట్టి ఎదురు తిరగడం మొదలుపెట్టాను. ఒకరోజు నేను సినిమా హాల్ రోడ్లో, కాకినాడ సినిమా హాల్ రోడ్లో 8-9 సినిమా హాల్ ఉండేయండి. ఆ రోజు సరిపోయేగా నాకు 30-41 సంవత్సరం అయింది సినిమాలు చూసి. సినిమా పిచ్చి ఉండేది అప్పుడు నాకు. కానీ ప్రభు నా హృదయాన్ని మార్చాక వాటి మీద ఎటువంటి ఆశ లేదు. సినిమా హాల్ రోడ్లో నేను వస్తుంటే మా నాన్న జీపులో ఏదో ఆఫీస్ మీద వెళ్తూ నన్ను చూసి ఇంటికి వచ్చిన తర్వాత, రే జైపాల్, నిన్న సినిమా హాల్ రోడ్లో చూసినప్పుడు నాకు గుండె మండిపోయిందిరా, నాకు బాధ అయిపోయిందిరా అని ఏడుస్తుంటే నాకేం అర్థం కాల. ఏడిసినట్టే ఉంది. నేను సినిమా హాల్లోకి వెళ్తే నీకెందుకయ్యా గుండె మండింది, నీకెందుకో అన్నాను. నాకు అర్థం కాక ఏమంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పాపంలో ఉన్న వాళ్ళని చూస్తే, పాడైపోతున్న వాళ్ళని చూస్తే, దేవుని మాటకు వ్యతిరేకంగా బతుకుతున్న వారిని చూస్తే గుండె మండిపోతుంది. ఒక మనుషుడికే గుండె మండిపోతే దేవుని మాట కాదని, దేవుని ఉద్దేశాలను విడిచి, దేవుని ప్రేమను జుర్రుకొని, దేవుని చిత్తాన్ని ఎరిగి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు, ఆయన మార్గంలో నడకుండా పాప మార్గాల్లో వెళ్తున్నప్పుడు ఆయన గుండె మంటదా? నిన్ను ప్రేమించి, తండ్రి కంటే ఎక్కువ ప్రేమించి, తల్లి కంటే ఎక్కువ ప్రేమించి, నీకోసం ప్రాణమిచ్చిన ప్రభు నువ్వు పాపంలో నశించిపోతుంటే, నువ్వు పాడైపోతుంటే ఆయన గుండె మంటదా? నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాననే వారలారా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు. కాబట్టి మీ దేహములతో దేవుని మహిమపరచండి. అయ్యో ఎఫ్రాయిము గాలి మేస్తున్నాడు. ఏంటంట ఏం మేస్తున్నాడు? గాలి ఎట్ట మేస్తారండి? గాలి మేస్తే ఏమవుద్దండి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది. అసలే గ్యాస్ పొట్టనంట. గాలి మేస్తున్నాడంట. అంటే తృప్తి లేని దానిని, శరీరాన్ని పాడు చేసే దాన్ని కోసం కకృతి పడుతున్నాడు.
ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీరేలా మీ కష్టార్జితాన్ని ఇచ్చెదరు? దప్పిగొను వారులారా, నీళ్ళ యొద్దకు రండి, నేనిచ్చే ఆహారమును కొని తృప్తి చెందండి అని ప్రభు పిలుస్తున్నాడు. ఈరోజు చూడండి, ఎంతమంది కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకుని వెళ్ళి సారాయి తాగుతారు. పొద్దు నుంచి సాయంత్రం దాకా రిక్షా తొక్కుతారు. తొక్కి సంపాదించిన డబ్బంతా, చెమటకార్చి సంపాదించిన డబ్బంతా నేరుగా సారాయి కొట్టుకెళ్ళి తాగి ఇంటికి వస్తారు. ఇంట్లో పాపం ఆమె వస్తాడాయన, తెస్తాడాయన, పిల్లలకు వండి పెడదామని గుమ్మం దగ్గర కూర్చోగానే ఈయన ఊగుతూ వస్తుంటే ఇంకేం మాట్లాడద్ది? ఆ నీళ్లు పోసావు, గంజి పోసావు, ఆ పిల్లలకి అన్నం పెట్టి ముడుచుకొని పడుకుంటుంది. ఎంతమంది కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం? ఎంతమంది ఈ రోజున పొగ తాగుతారంట. ఏం తాగుతారు? పొగ తాగుతారంట. ఏమన్నా కాఫీయా, టీయా? ఓ పాస్టర్ గారు పక్కన ఒక ఆయన కూర్చొని ఓ దమ్ము కొడతా ఉండడంట సిగరెట్. ఆ పాస్టర్ గారు చెప్తే కోప్పడతాడని కర్చీఫ్ తీసుకొని ముక్కు మూసుకుంటే ఈ సిగరెట్ తాగానే, సార్ మీకు పడదా అన్నాడంట. దొరికిందిరా సందని, నీకు పడుద్దా బాబు అని అడిగాడంట. నీకు పడితే నువ్వు తాగిన సిగరెట్ పొగ లోపట ఉండాలి, కానీ అది అట్టట ఎదికి మళ్ళీ ముక్కులోంచి నోట్లోంచి బయటకు వచ్చేస్తుంది. ఎందుకు? మంచినీళ్ళు తాగామనుకోండి లోపలికి వెళ్ళి పడతాయి, అంతేగాని మళ్ళీ ముక్కులమ్మ నోటమ్మడి కారిపోద్దా? కారం కదా. అన్నం తిన్నామనుకోండి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది, అంతేగాని మళ్ళీ మెతుకులు రాలుతూ ఉంటాయా? కానీ పొగ తాగేవాడికి లోపల ఉండదు, అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. శుభ్రంగా పాడు చేసి గొట్టం, మసి గొట్టంలా చేసి నీ ఊపిరితిత్తులన్నీ బయటకు వస్తుంది. సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీరేలా రూకలు ఇచ్చేదారు? ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు. ఒక అబ్బాయిని అడిగాను, ఏంటి బాబు బాప్తిసం పొందానన్నావు, మళ్ళీ సిగరెట్లు తాగుతున్నావు అంటే ఏంటి అంటే, ఎవరు చెప్పారండి అన్నాడు. ఎవరు చెప్పారు సంగతి కాదయా, తాగుతున్నావా లేదా చెప్పంటే, నేను ఎవరు కదా అని కోపం వస్తే తాగుతాను అన్నాడు. ఇప్పుడు తాగుతాడంట. అది అంతా కొంతమంది కోపం వస్తే అసలే కోపం తన శత్రువు అని, నీ కోపం అప్పుడే నీ ఒళ్ళంతా ఉడుకుతుంటుంది, నీ రక్తం అంతా ఉడుకుతూ ఉంటుంది. దానికి తోడు నువ్వు సిగరెట్టో సారాయో మరో విధంగానో నీ శరీరాన్ని పాడు చేసుకున్నప్పుడు దేవుని గుండె మండిపోతుంది. నీకోసం నేను కార్చిన రక్తం వృధా అయిపోయిందే, నీ పట్ల నేను చూపించిన సహనం, ప్రేమ వృధా అయిపోయిందే. అయ్యో ఎఫ్రాయిము, అయ్యో ఎఫ్రాయిము గాలి మేస్తున్నాడు, ఎఫ్రాయిము వ్యభిచరిస్తున్నాడు. ఇంకో మాట ఉంది, ఎఫ్రాయిము అబద్ధములతో నిండి ఉన్నాడు. ఇంకో మాట ఉంది, ఎఫ్రాయిము పిరికి గుండె గలవాడాయనో. ఏం గుండె అయిందంటే పిరికి గుండె. ఎంతమందికి ఇక్కడ పిరికి గుండె ఉంది? అదిగో మేము చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళండి. రోకలిస్తా మేకలు కాస్తావా? కాస్తా. పులిస్తే భయపడకుండా ఉంటావా? ఉంటా. ఉఫ్ అంటే సరే ఉండు. ఉఫ్ అంటే భయపడుతున్నావు, పులిస్తే నువ్వు ఎట్టుంటావు అని. పిరికితనం. ఆదాము హవ్వలండి దేవుడు సృష్టించినప్పుడు సాయంత్రం అయ్యేటప్పటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన తొడ మీద కూర్చొని కబుర్లు చెప్పేవాళ్ళు. దేవుడు అనే భయం ఏం లేదు, వాళ్ళకి స్వతంత్రం ఉంది. కానీ ఎప్పుడైతే తినొద్దన్న ఫలం తిన్నారో ఏమొచ్చేసింది వాళ్ళకి? ఆదామా ఎక్కడున్నావు అని అడిగితే ఏమన్నాడు తెలుసా? నీకు భయపడి చుట్టుచాటున దాక్కున్నాను. ఎందుకు భయపడ్డావు? భయం ఎందుకు వచ్చింది? పాపం ఒక వ్యక్తిని పీడితుడిగా చేస్తుంది. పాపం ఒక వ్యక్తిని పిరికితనానికి గురి చేస్తుంది. ఎప్పుడైతే నీవు భయపడతావో, భయపడ్డప్పుడు సాతానుగాడు భలే నిన్ను తన కైవశం చేసుకుంటాడు. భయపడకుడి అని 365 సార్లు బైబిల్లో ఇంచుమించు రాయబడి ఉందండి. రోజు చెప్తున్నాడు దేవుడు మనకి, భయపడకుడి. ఒక వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు భయముతో ఉంటాడు, పాపం చేసిన మూలాన భయపడిపోతూ ఉంటాడు. కానీ ప్రభు అభయమిచ్చేవాడిగా మనకున్నాడు, మన భయాన్ని తీసేవాడిగా ఉన్నాడు. జడియకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉంటానని చెప్పిన దేవుడు. నీవు చేసిన తప్పును ఒప్పుకొని ఆయన ముందుకు వస్తే నిన్ను ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అనేక సార్లు దేవుని చేత ఆశీర్వదించబడిన మనం, దేవుని చేత నడిపించబడిన మనం, దేవుని చేత కౌగిలించుకునబడిన మనం, దేవుని చేత స్వస్థపరచబడిన మనం, దేవుని చేత దీవించబడినటువంటి మనం, దేవుని చేత హెచ్చించబడినటువంటి మనం దేవుణ్ణి మర్చిపోతున్నాం.
నీవు దేవుని చేత నిజంగా ప్రేమించబడ్డానని గుర్తిస్తే, దేవుని చేత ఆశీర్వదించబడ్డానని గుర్తిస్తే, ఇంకా ఆయన నీవు దుఃఖపరుస్తూ ఆయన్ని బాధ పెట్టే వ్యక్తిగా ఉన్నానని గ్రహిస్తే, ఈరోజు ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించి ఒక మాట ఆయనతో చెప్పండి. అయ్యా, నీ శిక్షకు లోబడతాను, నీ మాటకు లోబడతాను. నువ్వు నన్ను తిప్పినట్లయితే నేను తిరుగుతాను. నీవు నన్ను మార్చు. మరి నీవు అడగగలిగితే, నీవు ఈ పాపము నుండి నేను విడుదల పొందలేను, నా జీవితంలో ఈ స్వభావం మారదు అని నువ్వు ఎన్ని విషయాల్లో అనుకున్నావో వాటన్నిటి నుంచి యేసయ్య నిన్ను విడిపించడానికి ఈ రాత్రి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి స్థలంలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. ఇది చాలా మంచి సమయము. ప్రభు నిన్ను కరుణించాలని, ప్రభు నీ పట్ల దయ చూపించాలని, ప్రభు నిన్ను పరిపూర్ణంగా స్వస్థపరచాలని, నీ సమస్యల వలయం నుండి నిన్ను విడిపించాలని, నీకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఎప్పటి నుంచో ప్రభు ప్రేమిస్తున్నాడు. నువ్వు చిన్నప్పటి నుంచి ప్రభు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయనే నీకు నడక నేర్పినవాడు, ఆయనే నిన్ను కౌగలించుకున్నవాడు, ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు. కానీ నీవు ఆయన్ని హింసిస్తున్నావు, ఆయన్ని దుఃఖపరుస్తున్నావు, ఆయన్ని బాధపెడుతున్నావు. అనేక విషయాల్లో తప్పిపోతూ నీవు సరైన సంపూర్ణమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుకుంటున్నావు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. పలుమార్లు తొలగినాను, ఎన్నోసార్లు వదిలిపెట్టేశాను. పరలోక దర్శనము నుండే నీ మాటకు లోబడుకుంటూ పోయాను. విలువైన నీ దివ్య పిలుపుకు అవును తండ్రి, నేను తగినట్లు జీవించలేదు, ఇంతవరకు తగినట్టుగా జీవించలేదు. పలుమార్లు తొలగినాను, పరలోక దర్శనము నుండే అవును తండ్రి, విలువైన నీ దివ్య పిలుపుకు నేను తగినట్లు జీవించనైతే, అయినా నీ ఆయన నన్ను ప్రేమిస్తున్నావే, ఆయన నన్ను కరుణిస్తున్నావే, ఆయన నన్ను కౌగలించుకోవాలని ఆశిస్తున్నావే. అందుకే నా జీవితం తీసుకొని ఆయన ఈ రోజు నుంచి నీ కోసమే బతుకుతా, నీ కోసం నుంచి నీ అడుగు జాడల్లో నడుస్తా. ఇదిగో నాయన నా జీవితం, నన్ను తిప్పు నేను తిరుగుతా, నన్ను మార్చు నేను మారుతా, నన్ను నడిపించు నేను నడుస్తా, నీ కాడెత్తుకొని నిన్ను వెంబడిస్తా. యేసయ్యా నాకు సహాయం చేయి. సాతాన్ని వెంబడించి నష్టపోయాను, లోకాన్ని ప్రేమించి నష్టపోయాను. నీవే నా శరణమేసయ్యా, నీవే నా దిక్కయ్యా. నీ చరణాల దగ్గరకు వచ్చాను, నీ పాదాలే నా గతి, నీ అడుగు జాడల్లో నడుస్తా, నీ చిత్తాన్ని నెరవేరుస్తా, నీ సాక్షిగా బ్రతుకుతా. నన్ను లేవనెత్తు, నన్ను బలపరచు, నా చేయి పట్టుకొని నన్ను నడిపించేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఏ గుడ్డల్లో నుంచి ఏ మొర వినపడుతుందో నువ్వు వినయ్యా. ఏ హృదయంలో నుండి నీకు మొర పెట్టుకుంటున్నారో వారిని చూడయ్యా. అవునయ్యా, నీ మేలులన్నీ పొంది మేము గర్విష్ఠులమైపోయాం, మేము అబద్ధికులమైపోయాం, మేము మోసాలతో నిండిపోయాం, మేము లోకాన్ని నమ్ముకున్నాం, లోకాన్ని ఆశ్రయించాం, నిన్ను దుఃఖపరిచామయ్యా, నీకు దూరమైపోయామయ్యా. అయినా మమ్మల్ని విడవకుండా, అయినా మమ్మల్ని కరుణించాలని, అయినా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని వెంటాడుతున్న యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ రాత్రి ఆవరణలోనికి వచ్చిన ప్రతి ఒక్కరిని నీవు ఎఫ్రాయిముని ప్రేమించినట్టుగానే ప్రేమిస్తున్నామని గ్రహించుకున్నట్టుకు సహాయం ఇచ్చేయము. అయ్యో ఎఫ్రాయిము, నేను నీకేమి చేతునని ఎన్నో మారులు మా పాపములకు తగిన శిక్ష మా మీదకు రాకుండా మమ్మల్ని కరుణించినందుకు వందనములయ్యా. ఈ సమయంలో నీవు తిప్పిన ఎడల మేము తిరుగుదుము అని ప్రతి ఒక్కరూ మా నోటితో ఒప్పుకుంటున్నామయ్యా. మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని ఒక నూతన సృష్టిగా మార్చి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును అన్న రీతిగా
నీ ఆశీర్వాదాలు మమ్మల్ని వెంటాడుటకు సహాయం చేయు. యేసయ్యను నమ్ముకున్నామని చెప్పుకుంటూ నిన్ను దుఃఖపరిచేవారిగా మేముండక, నన్ను యేసయ్య ప్రేమించాడు, దీవించాడని ఒప్పుకుంటూ నిన్ను బాధ పెట్టేవారిగా మేము మిగిలిపోక, నన్ను ప్రేమించిన యేసయ్య నేను ప్రేమించాలని, నా కొరకు సిలువలో ప్రాణమిచ్చిన యేసయ్య కొరకు నేను జీవించాలని ఒక తీర్మానంతో ఇక్కడి నుండి వెళ్ళడానికి సహాయం చేయము. పరిశుద్ధాత్ముడు మమ్మను వెంటాడినట్లుగా, సర్వ సత్యములోనికి నడిపించినట్లుగా నీ కృపనిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రవచితమైతే ఈ నవంబర్ 12వ తారీఖున YWCA కాన్స్టంటియా హాల్లో 1 డే గెట్ టుగెదర్ను న్యూఢిల్లీలో మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ తెలుగువారు, హిందీ వారు, తమిళ వారు మీరు పాల్గొంటారని మనందరం కలిసి దేవుని స్తుతించడానికి, ప్రార్థించుకోవడానికి, ముఖ్యంగా టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థించాలని వెళ్ళి వస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. మరిన్ని వివరాలు కావాల్సిన వారు 8939393939 నెంబర్కి కాల్ చేయండి, లేదా ఈ QR కోడ్ స్కాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 12వ తారీఖు న్యూఢిల్లీలో YWCA కాన్స్టంటియా హాల్లో, అశోక్ రోడ్లో ఉన్న హాల్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. రండి, మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ కూడా ఆహ్వానించండి. కొత్తగా వస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసు.